హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఎం వైబ్స్. ఈరోజు బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూద్దాము. ఒక పావు కేజీ మైదా పిండి తీసుకొని దానిలో 4 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకొని చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మైదా పిండి వద్దు అనుకునే వాళ్ళు 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకోవచ్చు. అలా కూడా కాదనుకుంటే మొత్తం గోధుమ పిండి తీసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూనే కలపండి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ నాననివ్వండి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఒత్తుకోండి. తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకొని వాటిని గవ్వల్లాగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా గవ్వలు వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయాలి. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని దానిలో పావు కేజీ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగి ఇలా లేతపాకం వచ్చిన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత వేయించుకున్న గవ్వలను అందులో వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాకం అంతా గవ్వలకి పట్టేలాగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలి. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలుపుకుంటూ ఉంటే పాకం అంతా గట్టి పడిపోయి గవ్వలు దేనికది సపరేట్ అయిపోతాయి. జిగురుగా లేకుండా పొడి పొడిగా ఉండే బెల్లం గవ్వలు రెడీ. చూసారు కదా ఎలా పొడి పొడిగా విడివిడిగా వచ్చాయో. ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.